హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చూసారు కదా, మనం లాస్ట్ వీడియోలో అయితే బ్యాక్ పార్ట్ తయారు చేసేసుకున్నాం కదా. ఇదో ఈ విధంగా అయితే నేను కటింగ్ వేసేసాను. చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇదైతే నా మెజర్మెంట్స్ తీసుకొని నేను బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం జరిగింది కదా, మీరు కూడా వీడియోలో చూశారు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. మామూలుగా ఫ్రంట్ పార్ట్ కూడా వేరే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయొచ్చు, బట్ నేను మాత్రం దీన్ని ఉపయోగించి కట్ చేసి చూపిస్తాను. మనం బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా బ్యాక్ పార్ట్. ఇది నేను వచ్చేసి రౌండ్ నెక్ కట్ చేశాను అనమాట. ఇది మామూలుగా ఇక్కడ 1 ఇంచు ఇలా క్రాస్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం కొంతమందికి మన బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ కుట్టు కొంచెం లెగుస్తూ లోపల క్లాత్ అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ విధంగా కొంచెం రౌండ్ లాగా కటింగ్ ఇచ్చుకుంటే అలా లెగవకుండా జాకెట్ రిటర్న్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు లోపల లైనింగ్ బయటికి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా రాకుండా సైడ్ కుట్టు దగ్గర ఆ విధంగా రాకుండా ఇలా కటింగ్ ఇవ్వడం వల్ల క్లాత్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇవి కొంచెం టిప్స్ అనమాట. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఓకేనా. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇదైతే మిగిలిన క్లాత్ అనమాట, ఓకేనా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసిన తర్వాత ఈ విధంగా మిగిలిన క్లాత్ అయితే మనకు వచ్చింది. మనం దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకుందాము. ఓకే, బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. వీడియోలో చూపించాను కదా, విధంగా అంటే ఇట్లా చూడడానికి ఈ షోల్డరు ఈ విధంగా సమోసా షేప్ లాగా, అంటే నేను కొంచెం టిప్స్ లాగా చెప్తాను, ఎందుకంటే అలా చెప్పడం వల్ల మనకి కరెక్ట్గా కటింగ్ అయితే గుర్తుంటుందన్నమాట, ఓకేనా. ఈ విధంగా సమోసా మోడల్ లాగా షోల్డరు ఇలా రావాలన్నమాట. దీన్ని నీట్గా ఎలా ఉందో మడతలు లేకుండా దీని మీద ఇలా ఫోల్డ్ చేసేసుకొని నీట్గా పరుచుకోవాలి, ఓకేనా. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ నుండి ఇలా చెస్ట్ దగ్గర దాకా ఇలా ఒక కుట్టు ఉంటుంది. మనం జాకెట్ ఆపోజిట్ అంటే లోపల లైనింగ్ వైపు చూసుకోండి, ఇలా టేప్తో ఆ కుట్టు వరకు కొలుచుకోవాలన్నమాట. నేను వీడియోలో జాగ్రత్తగా గమనించండి, చాలా సింపుల్ అనమాట. బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ కట్ చేయడం. ఆ తర్వాత కింద షేప్ పట్టీలు ఉంటాయి కదా, అక్కడ దాకా కొలుచుకోవాలన్నమాట. ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఓకేనా. జాగ్రత్తగా గమనించండి. నాకైతే నా బ్లౌజు ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ ఒక టిక్ మార్క్ వేసేసుకుంటున్నాను, ఓకేనా. 12 వచ్చిందనమాట. కరెక్ట్ కొలతలతోనే తీసుకోవాలి, ఓకేనా. ఇలా నెక్స్ట్ దీన్ని యూజ్ చేసుకొని బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని ఇలా డ్రాయింగ్ వేసేసుకోవడమే, చాలా సింపుల్ అనమాట. మళ్ళీ పైన ఇలా ఈ విధంగా చూసినట్లయితే షోల్డర్ దగ్గర నుంచి 5 ఉంటుంది కదా, 5కి మనం నెక్ రౌండ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి. ఎందుకంటే మనం వెనక వీపు కొంచెం కిందకి దించుకుంటాం కాబట్టి అలా వేసాను. ఫ్రంట్ పార్ట్ పైకి రావాలి కదా మనకి, ఫ్రంట్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి పైనుంచి కరెక్ట్గా కొలత తీసుకొని 5కి లైన్ వేసుకొని ఇప్పుడు మిగతాదంతా సేమ్ గీసేసుకోవాలన్నమాట. కొంచెం ఫ్రంట్ పార్ట్ మాత్రమే మారుతుంది, ఫ్రంట్ నెక్ మాత్రమే మారుతుందనమాట. ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ గీసేసుకున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దీన్ని ఇలా కొంచెం రౌండ్ లాగా గీసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా 5 తీసేసుకొని ఇలా డ్రాయింగ్ వేసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ మనం హ్యాండ్స్, ఇంకా షేప్ పట్టీలు, ఇంకా నడుం పట్టీ కూడా కట్ చేసుకోవాలి. నేనైతే అందాజుగా ఈ విధంగా అయితే కట్స్ కోసం లైన్ గీసేసుకుంటున్నాను అనమాట. మీరైతే కొంచెం స్కేల్ యూజ్ చేసుకొని ఫోల్ లాగా చేసుకొని అయినా గీసుకోండి, లేదా సేమ్ ఇదే విధంగా గీసేసుకోండి. ఈ విధంగా కట్స్ కోసం అయితే ఈ విధంగా గీసేసుకుంటున్నాను. మనం కుట్టు వేసేటప్పుడు ఈ 3 లైన్స్కి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలన్నమాట, ఓకేనా. ఇక్కడ నుంచి చూసినట్లయితే ఇక్కడ నుంచి కొలుచుకున్నాం మనము. కొలిచేసుకొని ఇక్కడ 2 మడతలు ఉంది కదా గుడ్డ, అందువల్ల మనకి ఒకే డ్రాయింగ్లో ఈ విధంగా కటింగ్ వేసుకుంటే 2 సైడ్ పార్ట్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా కట్స్ అయితే నీట్గా గీసుకోండి. ఇవి నీట్గా గీసుకొని అదేవిధంగా లైన్ వేసేటప్పుడు మిషన్ పైన మనం కుట్టు వేసేటప్పుడు పర్ఫెక్ట్గా వేస్తేనే బ్లౌజు బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. వీటికి
1 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా ఉంచుకోండి. ఇదైతే ఖర్చు కోసం గీస్తున్నాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కదా, అందుకని కొంచెం ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా తీసేసుకున్నాను అనమాట. చూసారా? ఇప్పుడైతే మనం దాన్ని కటింగ్ వేసేస్తాను నేను. ఇంకా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హ్యాండ్స్ అయితే ఇప్పుడు డ్రాయింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ ఇంకా కట్ చేసేసుకోవడమే. ఓకేనా? నేను వీడియో ల్యాగ్ అవుతుందని కటింగ్ అయితే వేయట్లేదు. డ్రాయింగ్ గీసాం కదా, అలాగే గీసేసుకోండి. ఇప్పుడైతే 4 మడతలు వేయాలి హ్యాండ్స్. 4 మడతలు వేసుకొని ఈ విధంగా మనం చేతి పని చేసుకోవడానికి ఈ విధంగా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు పైన 2 ఇంచు, కింద 2.5 ఇంచు తీసుకున్నాను. ఎందుకంటే నా హ్యాండ్ కొంచెం పెద్దదిగా ఉంటుంది కాబట్టి నేనైతే 2 ఇంచులు, 2.5 పైన ఇట్లా డౌన్ వచ్చేసి పైనుంచి కిందకి 3 ఇంచులు గీసుకున్నాను అనమాట. చూడండి, పైనుంచి కిందకి ఈ విధంగా 3 ఇంచులు, కింద వచ్చేసి పైన వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను అనమాట. ఈ విధంగా ఇక్కడికి వచ్చేలోపు 3 ఇంచులు ఇలా గీసేసుకోవాలి. ఇప్పుడైతే నేను గీసిన లైన్ మీద కటింగ్ వేసేసుకోవాలి డైరెక్ట్గా. లేదు మాకు ఫుల్ హ్యాండ్స్ కావాలంటే నేనైతే హాఫ్ హ్యాండ్స్కే కటింగ్ డ్రాయింగ్ వేసాను. మీకు ఫుల్